నిన్న ఒక అతను నాకు కాల్ చేసి, సార్ అందరూ గట్ హెల్త్‌ని మంచిగా చూసుకోండి, గట్ హెల్త్‌ని మంచిగా చూసుకోండి అని చెప్తారు. కానీ గట్ అంటే ఏంటి అని క్లియర్‌గా ఎవరు చెప్పరు అని అడిగాడు. గట్ అంటే మౌత్ నుంచి యానస్ వరకు ఉన్న మొత్తం భాగాన్ని గట్ అని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ జిఐ అని అంటారు. ఇందులో మౌత్, ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, డియోడినము, కోలాన్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ గనక ఆరోగ్యంగా ఉంటే నీ గట్ హెల్త్ మంచిగా ఉందని అర్థం. నీ గట్ హెల్త్ మంచిగా ఉంటే నువ్వు పచ్చడి మెతుకులు తిన్నా బాగా డైజెషన్ అయ్యి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అయ్యి నీ బాడీకి అందుతాయి. ఒకవేళ నీ గట్ హెల్త్ బాగాలేదనుకో, నువ్వు జీడిపప్పు, పిస్తా పప్పు, బాదం పప్పు లాంటి కాస్ట్లీ ఫుడ్ తిన్నా గానీ అందులో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అవ్వవు, నీ బాడీకి అందవు. చాలా మంది గట్ ని ఏముందిలే ఇది ఫుడ్ ప్రాసెసర్ ఏముంది అని అనుకుంటారు. కానీ గట్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు. గట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ కమాండెడ్ సెంటర్. గట్ అంటే మెంటల్ హెల్త్ లీడర్. గట్ అంటే న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ ప్లేయర్. దీన్ని గనక జాగ్రత్తగా చూసుకుంటే నీ స్కిన్ గ్లోగా ఉంటుంది, మూడ్ బెటర్ గా ఉంటుంది, ఎనర్జీ పీక్స్ లో ఉంటుంది. మీ ఇంటికి ఒక విఐపి వస్తే ఎలా ట్రీట్ చేస్తారో అలా గనక మీరు గట్టును చూసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే మీ గట్ లో ఉన్న బ్యాక్టీరియా మీ మానసిక స్థితిని, మీ మానసిక ఆరోగ్యం పైన ప్రభావితం చూపిస్తుంది. అంటే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ అండ్ డైజెషన్ ఇవన్నీ కూడా గట్ హెల్త్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. కొంతమందికి గట్ హెల్త్ డ్యామేజ్ అయినప్పుడు చాలా మంది డాక్టర్స్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ లాంటి సప్లిమెంట్స్ ని రాస్తా ఉంటారు. సో గట్ హెల్త్ గురించి, ఆ ప్రోబయోటిక్స్ గురించి నేను చాలా క్లియర్ గా ఒక లాంగ్ వీడియో చేసి పెట్టాను. ఒకవేళ మీకు గనక అవసరం ఉంటే, మీకు అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒకసారి అక్కడ చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను.